తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమైన డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి జూన్ 3నే ఎందుకు ఎంచుకున్నారు? శుభముహూర్తమా లేక కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయ వ్యూహమా? ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న సాయంత్రం 4:10 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆయనను అధికారికంగా శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. గత కొద్ది నెలలుగా సాగిన డీకే సిద్ధరామయ్య అధికార పోరుకు తెరపడడంతో కాంగ్రెస్ అధిష్టానం చివరకు డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపింది. సిద్ధరామయ్య రాజీనామా చేసిన 2 రోజులకే ప్రమాణ స్వీకార తేదీ ఖరారైంది. జూన్ 3వ తేదీ ఎంపిక వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్ కు అత్యంత ఆధ్యాత్మిక వ్యక్తిగా గుర్తింపు ఉంది. తన ఆస్థాన జ్యోతిష్కుడు బెల్లూరు ద్వారకానాథ్ సలహాతో జూన్ 3 సాయంత్రం 4:10 శుభముహూర్తంగా నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అందుబాటులో ఉండే తేదీ కూడా ఇదే కావడంతో అదే రోజును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు రాహుల్ అందుబాటులో ఉండటం, మరోవైపు తన జాతకానికి సరిపోయే డేట్ కావడంతోనే జూన్ 3వ తేదీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు కొత్త కేబినెట్ పై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువతను ఆకర్షించేలా కొత్త జట్టును రూపొందించాలనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. దీంతో డీకే శివకుమార్ సీఎం కావడం కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాకుండా కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయ దిశను కూడా నిర్ణయించబోతుందనే చర్చ సాగుతోంది.